పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ప్రతిరోజు మీ హృదయాలను దేవుని వాక్యముతో నింపడానికి మీ ఇంట్లోని ఒక సభ్యుడిగా మీ ముందుకు రావడము నాకెంతో సంతోషాన్నిస్తుంది. నిన్నటి రాత్రి మీరు కన్నీళ్లతో పడుకొని ఉండవచ్చు. రేపటి గురించి భయముతో, ఆందోళనతో కళ్ళు మూసుకొని ఉండవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయాన మీతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అవును ప్రియులారా, మీరు ఒంటరిగా లేరు. మీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. నేడు మీ హృదయంలో ఉన్న ప్రతి నిరాశను ఆశగా మార్చడానికి, మీ భయాన్ని అత్యంత శ్రేష్టమైన దైవిక ధైర్యంగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీ బలహీన క్షణాలన్నీ ఇకపై దేవుని బలముతో నింపబడబోతున్నాయి. ఈ సందేశము మీ ఆత్మీయ జీవితాన్ని మార్చబోతుంది. మీ హృదయానికి ఎంతో ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఈరోజు దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేరుతుంది. ఈ సమయంలో మనమందరము కలిసి ఈ ఉదయాన్ని దేవుని సన్నిధిలో 3 శక్తివంతమైన విశ్వాస ప్రకటనలతో ప్రారంభిద్దాం. నా వెనుక పూర్తి నమ్మకముతో ఈ మాటలు వింటున్న మీరు కూడా గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు నా వెంట ఉన్నాడు. ఈరోజు నాకు భయం లేదు. ఈరోజు నేను ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. ఆమెన్. ప్రియులారా, దేవుడు మీ ప్రకటనలను ఆలకించి మిమ్మల్ని బలపరచునుగాక. ఈ ప్రసంగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన నీ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వారి హృదయాలను తాకండి. మీ వాగ్దానాల ద్వారా వారికి నూతన జీవాన్ని, ఆశను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ వాగ్దాన వచనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 24 వచనాల వరకు తీసుకునబడింది. అక్కడ మనము చూస్తాము, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అనిద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, ఈ లేఖన భాగములో ఎంత గొప్ప జీవముందో గమనించారా? ఈ మాటలను సాక్షాత్తు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పలికారు. ఎవరికి చెప్పారు అనంటే, గలిలయ సముద్ర తీరములో రోజంతా కష్టపడి అలసిపోయి తమ జీవనోపాధి కోసము చేపలు పడుతున్న సామాన్య జాలరులైన పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులకు చెప్పారు. అప్పటి వారి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో లేరు. సమాజంలో గొప్ప హోదా కలిగిన వారు అంతకన్నా కాదు. కేవలము సముద్రపు అలలతో, వలలతో కుస్తీ పడుతూ దైనందిన జీవిత భారముతో కొట్టుమిట్టాడుతున్న సాధారణ మనుషులు. ఈ వాగ్దానం యొక్క అసలు ఉద్దేశము ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని మీ ప్రస్తుత బలహీనమైన సాధారణ స్థితి నుండి ఒక అత్యున్నతమైన ఆశీర్వాదకరమైన స్థితికి మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వారిని చూసి నా వెంబడి రండి అని పిలిచినప్పుడు వారు ఆలోచిస్తూ కూర్చోలేదు. రేపటి గురించి చింతించలేదు. వలలు విడిచిపెడితే మా బ్రతుకు ఎలా అని శంకించలేదు. వెంటనే తమ వలలను, దోణెలను, అంతెందుకు తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుని పిలుపునకు వెంటనే స్పందించడము అంటే ఇదే. మీకోసము
దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన పిలుపులో మీ జీవితాన్ని మార్చే పరమార్థముంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో ఉన్న ఆధునిక సమస్యలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. మీ ఉద్యోగములో సమస్యలు వేధిస్తున్నాయా? వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థిక భారాలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? కుటుంబంలో నిరంతరము కలహాలు, మనశ్శాంతి లేని పరిస్థితులు మిమ్మల్ని నిరాశలోనికి నెట్టేస్తున్నాయా? భవిష్యత్తు గురించి భయము, సమాజంలో తక్కువ ఆత్మవిశ్వాసము, లేదా శరీరములో నయము కాని దీర్ఘకాలిక అనారోగ్యాలు చుట్టుముట్టిన అప్పుల సమస్యలు మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయా? అయితే దేవుడు ఈ ఉదయము మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. యేసు ప్రభు నాడు గలిలయ తీరములో ఆ జాలరులను పిలిచినట్లే ఈరోజు మీ సమస్యల సుడిగుండములో ఉన్న మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని ఆలస్యము అనేది తిరస్కారము కాదు. ఆయన మీ జీవితంలో ఒక గొప్ప సమయాన్ని సిద్ధము చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ చింతలు, మీ భయాలు అనే పాత వలలను విడిచిపెట్టి ఆయన వైపు చూడాలి. దేవుడు మూసిన తలుపు వెనక ఒక నూతన గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధము చేస్తున్నాడు. అప్పుల భారముతో ఉన్నారా? ఉద్యోగము లేక నిరాశలో ఉన్నారా? దేవుని వాగ్దానాన్ని మీ హృదయంలో గట్టిగా పట్టుకోండి. యేసు ప్రభువును మీ జీవిత నావలోనికి ఆహ్వానించండి. ఆయన వెంబడి నడవడానికి నిర్ణయించుకోండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఆటంకము యేసు నామములో కరిగిపోతుంది. నాడు యేసు ప్రభువును వెంబడించిన వారి జీవితాల్లో వ్యాధులు, రోగాలు, దయ్యాల పీడాలు ఎలా తొలగిపోయాయో, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూలతలు అలాగే తొలగిపోతాయి. ఈరోజు మీరు ఆశీర్వాదాన్ని స్వీకరించబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ నేను మీకొక నిజ జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రికి తీవ్రమైన పక్షవాయువు వచ్చింది. ఇల్లు గడవడమే కష్టమైన స్థితి. ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ఆ కుటుంబంలోని పెద్ద కుమారుడు తీవ్రమైన మానసిక వేదనతో, నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఒక రాత్రి అతడు నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్నప్పుడు అతని మొబైల్లో అనుకోకుండా ఒక క్రైస్తవ ప్రసంగము వినిపించింది. నీ భారాన్ని నా మీద వేయి, నేను నిన్ను ఆదరిస్తాను అనే దేవుని పిలుపు అతని హృదయాన్ని తాకింది. ఆ క్షణములో అతడు మోకరిల్లి కన్నీళ్లతో తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యకరముగా మరుసటి రోజు నుండి వారి జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే అతని తండ్రికి స్వస్థత చేకూరింది. ఆ యువకుడికి మంచి ఉద్యోగం లభించింది. ఈరోజు ఆ కుటుంబము దేవుని కృపలో ఎంతో సంతోషముగా ఉంది. ప్రియమైన వారలారా, దేవుని పిలుపునకు వెంటనే లోబడితే జరిగే అద్భుతము ఇది. ఈ కథ ద్వారా మనము నేర్చుకోవలసిన స్పష్టమైన నీతి ఏమిటంటే, లోకము మనల్ని విడిచిపెట్టినా మన శ్రమల్లో దేవుడు మన చెయ్యి విడువడు. మనము చేయవలసిందల్లా ఆయన స్వరము వినబడగానే ఆలస్యము చేయకుండా మన అపనమ్మకాలను విడిచిపెట్టి ఆయనను నమ్మడమే. దేవుని వాగ్దానాలు ఎన్నడూ తప్పవు. ఆయన మిమ్మల్ని కేవలము రక్షించడమే కాదు, మీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తారు. మీ భయాలను, మీ వేదనలను ఈరోజు ఆయన పాదాల చింత పెట్టేయండి. ఆయన మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మనం ప్రార్థనలోనికి వెళ్ళడానికంటే ముందు ఈ నిశ్శబ్ద సమయాన మీ హృదయ అంతరాళ్లలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతున్నాను. ఇంతవరకు మీ జీవితంలో
యేసు ప్రభుకు స్థానం ఇవ్వకుండా మీ పాప భారముతో, పాత అలవాట్లతో, లోకాశలతో జీవిస్తూ ఉండవచ్చు. లేదా ఒకప్పుడు దేవునిలో ఉండి పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనకు దూరం అయిపోయి ఉండవచ్చు. మీ హృదయం నిండా ఎంతో వేదన, ఒంటరితనము మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. ఈ ఉదయం లోకరక్షకుడైన యేసు క్రీస్తు మీ హృదయ తలుపు తడుతున్నాడు. నాడు గలిలయ తీరములో జాలరులు తమ వలలను విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించినట్లు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ పాత జీవితాన్ని, మీ భయాలను విడిచిపెట్టి ఆయన వైపు తిరగడానికి సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, నా పాపాలను క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవిత నావకు నీవే యజమానివిగా ఉండు అని ఎవరైతే ఈరోజు తీర్మానము చేసుకుంటూ ఉన్నారో వారు ఉన్న పాటనే మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకోండి. మీ నోటితో ఈ చిన్న మాట నాతో పలకండి. ప్రభువైన యేసు, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, ఈ రోజు నుండి నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నన్ను నీ బిడ్డగా మార్చుకో తండ్రి అని చెప్పండి. అవును ప్రియులారా, ఎవరైతే ఈ చిన్న ప్రార్థనను హృదయపూర్వకంగా చేశారో మీ పాపాలు ఇప్పుడే కడిగివేయబడతాయి. మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. ఇప్పుడు పూర్తి విశ్వాసముతో, నూతన నిరీక్షణతో మీరున్న స్థితిలోనే నాతో పాటు ఈ ముగింపు ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న నా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయాన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్న నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ నామములో ఆశీర్వదించండి. ప్రభువా, కుటుంబాలలో ఉన్న ప్రతి కలహాన్ని తీసివేసి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. చిన్నపిల్లలను, విద్యార్థులను మీ జ్ఞానముతో నింపండి. విదేశాలలో ఒంటరిగా చదువుకుంటూ కుటుంబ పోషణకై వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ దైవిక రక్షణను అనుగ్రహించండి. ప్రతి ఉద్యోగస్తునికి, ప్రతి ఉద్యోగస్తురాలికి వారి కార్యాలయాల్లో ఉన్నత స్థానాన్ని, ప్రమోషన్లను దయచేయండి. అయ్యా, స్థిరమైన ఉద్యోగాలు లేక స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేని వారికి మీరు తోడుండి కావలసిన అనుమతులను, అకామాలను, స్థిరమైన ఉద్యోగాలను దయచేయండి. అయ్యా, ఉద్యోగము లేక ఎన్నో ఏళ్లుగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న నిరుద్యోగ బిడ్డలకు ఈరోజే నూతన ఉపాధి మార్గాలను, అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను తెరుమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, వ్యవసాయం చేస్తున్న రైతన్నలను ఆశీర్వదించండి. వారి పంటలకు మంచి ధరను, సమృద్ధిని దయచేయండి. దేశ సరిహద్దుల్లో మా కోసము ప్రాణాలను పణముగా పెట్టి పోరాడుతున్న సైనికులకు మీ దేవదూతల రక్షణను కంచగా ఉంచండి. వ్యాపారస్తుల వ్యాపారాలను ఆశీర్వదించి నష్టాల నుండి లాభాల వైపుకు నడిపించండి. వృద్ధులకు నూతన బలమును, ఆయురారోగ్యాలను ప్రసాదించండి. ముఖ్యముగా ఈ సమయంలో తీవ్రమైన అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్పత్రి పడకలపై ఉండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. యేసు నామములో ఇప్పుడే వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. విచ్ఛిన్నమైన కుటుంబాలు ఇప్పుడే మీ పరిశుద్ధ నామమున బంధించబడునుగాక. అప్పుల భారముతో తల వంచుకొని తిరుగుతున్న ప్రతి బిడ్డ ఆర్థిక ఇబ్బందుల నుండి ఇప్పుడే విడుదల పొందుదురుగాక. లోకమంతటా ప్రపంచవ్యాప్తంగా మీ శాంతిని కుమ్మరించండి. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యక్రమాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ ఈ దినమే మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డుగోడను మీ పరిశుద్ధ నామములో కూల్చివేస్తున్నాను. వారికి దైవిక అవకాశాలు లభించునుగాక. శత్రువుల సమస్త కుతంత్రాల నుండి, ప్రమాదాల నుండి వారికి ప్రయాణ రక్షణను దయచేయండి. ఈ రోజంతా మీ కృప, మీ మహిమ
వారిని ఆవరించి ఉండునుగాక. ప్రతి ఒక్కరి హృదయంలో నూతన స్వస్థత, దైవిక జ్ఞానము, అపారమైన ఆర్థిక అభివృద్ధి కలుగునుగాక. అయ్యా, ఈరోజు వీరందరి జీవితాలలో అద్భుతాలను చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, దేవుని శక్తితో, నూతన బలముతో ముందడుగు వేయబోతున్నారు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మిమ్మల్ని విజయ శిఖరాలపై నిలబెట్టబోతున్నాడు. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు లేదా మీ స్నేహితులకు కనీసము 3 ఈ వీడియోని పంపి వారిని కూడా దేవుని ఆశీర్వాదాల్లో భాగస్వాములను చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులుగా చేరడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయపూర్వక విశ్వాసాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయడం ద్వారా తెలియజేయండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇంకా ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపించినట్లయితే నేను మీకోసం నిరంతరము ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రియులారా, రేపటి దినము మన జీవితాల్లోనే అసాధ్యమైన వాటిని దేవుడు ఎలా సుసాధ్యము చేయబోతున్నాడో ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైన బైబిల్ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. రేపటి వరకు దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమెన్.